హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నట్టయితే ఈరోజు మేము అలా స్పేస్ కోసం ఇలా వచ్చేసాం గైస్. ఇప్పుడు ఏం జరగబోతుందంటే మా అన్నయ్య గాలం తీసుకొని అలా వచ్చాడు, ఇలా చేప చూశాడు, అలా గాలం వేయగానే చేప చిక్కుకుంది గైస్. కానీ అది రావాలని మా అన్నయ్య చూడండి చాలా తంటాలు పడుతున్నాడు. అది తీయాలి 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 అని చాలా ఓపికగా చూస్తున్నాడు గైస్. చూసారు కదా, అక్కడ ఒక చేప కనిపించింది, అదే పెద్ద చేప. దాన్ని ఏమంటారు మీరు కామెంట్లో చెప్పండి గైస్. ఆ చేప పేరు మాకైతే తెలీదు, కొత్తగా చూస్తున్నాము మా ఊర్లో అలాంటి చేపని. ఇప్పుడు మీరు ఆ లొకేషన్ చూసినట్టయితే ఎక్కడైనా మీరు చూసి ఉంటే దాన్ని కూడా కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇప్పుడు ఆ చేప వస్తుందా రావట్లేదా అని సస్పెన్షన్లో ఉంది కాబట్టి మీరు వస్తుందో రాదో అది కూడా కామెంట్ చేయండి గాయస్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ నీళ్ళలో ఇందాక నుంచి మేము ఆడుకుంటున్నాము కానీ ఆ చేప కనిపించలేదు. ఇప్పుడు కనిపించింది. అయ్యో, మీరు చూస్తున్నట్టయితే ఆ చేప చూడండి గాయస్, ఆ పొదల్లో చిక్కుకుంది. ఎంత కష్టపడ్డా చేప రావట్లేదు. మీ వీడియో కోసం మా కష్టం అంతా వృధా అయ్యేలా మేము ఆ చేపను చూపెట్టాలని ఆ చేప తీస్తున్నాం. కానీ మా అన్నయ్య చాలా జాలిగా ఉండే గాయస్. ఆ తర్వాత ఆ చేప వచ్చాక మళ్ళీ ఆ చేపను మీకు చూపించేసి అందులో వదిలేస్తాడనమాట. ఇప్పుడు చూడండి, ఆ చెట్లో ఇరుక్కుంది. మీకు ఇప్పుడు కనిపిస్తున్నట్టయితే మా అన్నయ్య ఆ చేప కోసం చెట్లలో వెళ్ళి మరి ముళ్ళులు గుచ్చుకుంటున్నా సరే ఆ చేపను తీయాలి, మా సబ్స్క్రైబర్స్కి, మా వ్యూయర్స్కి, మా ఫ్యామిలీకి చూపించాలంటూ చాలా కష్టపడుతూ చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ చెట్లలో ఇరుక్కుంది. దాన్ని ఇప్పుడు లాగుతున్నాడు గాయస్. అది కొంచెం దగ్గరకు వచ్చింది గాయస్. చూడండి, చేపను కనిపించిందా మీకు? చూడండి గాయస్, ఆ చేపనైతే ఆల్మోస్ట్ లాగడానికి వచ్చింది, ఆల్మోస్ట్ పైకి వచ్చింది. పాపం చాలా ముళ్ళు కుచ్చుకుంటున్నా కానీ అలా తీసేస్తున్నాడు. పైకి వచ్చేసింది, అది తీస్తున్నాడు. పాపం చేతికి గాయం.